పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. విజయ్ దేవరకొండ పైన ఎవరైతే కేసు పెట్టారో, అంటే వాళ్ళ కమ్యూనిటీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడని కేసు పెట్టారో అతని పేరు అశోక్ రాథోడ్. ప్రస్తుతం మనతోటే పాటు ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఏసీపీ గారు పిలిచి వివరణ కోరారంట. ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు, కొంచెం డెప్త్గా మాకు వివరణ కావాలని కోరితే ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి మళ్ళీ మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఏమన్నారు ఏసీపీ గారు లోపల? అదే వారం రోజుల క్రితం విజయ్ దేవరకొండ గారి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రాయదుర్గంలో నమోదైంది కాబట్టి ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని నార్మల్గా ఏసీపీ గారు హ్యాండిల్ చేస్తారు. సో దాని పరంగా స్టేట్మెంట్ రికార్డింగ్, అలాగే మాకు నోటీస్ ఇవ్వాలి కదా, ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి నోటీస్ తీసుకోవడం కోసం, అలాగే 16B రికార్డ్ చేయడం కోసం మమ్మల్ని పిలిపించారు. మేము చాలా వివరంగా వారి దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా చాలా రికార్డ్ చేసుకున్నారు. సో గిరిజనుల మనోభావాలు దెబ్బతీసే విధంగా రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని 500 సంవత్సరాల క్రితం గిరిజనులు బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా కొట్లాడుకున్నట్టు పాకిస్తాన్ టెర్రరిస్టులతో పోల్చాడు. అట్లా పోల్చినందుకు మా మనోభావాలు దెబ్బతిన్నాయి. సో వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు మీరైతే కేసులో వెనక్కి తగ్గమని అయితే ఫిక్స్ అయిపోయినట్టు తెలుస్తుంది, అంతేనా? అంటే ఇది ఇప్పుడు నేను తగ్గినా ఎవరు తగ్గినా చట్టం అయితే తగ్గదు కదా. చట్టం చాలా గొప్పదన్న. చట్టం తన పని తను చేసుకోపోతుంది. చట్టం ఎవరితో లొంగదు. చట్టం ఎవరి చుట్టం కూడా కాదు. కాబట్టి అది ఆల్రెడీ కేసు అయింది. దాని కేసుగా విజయ్ దేవరకొండని ఎక్కడెక్కడ ఏ మెట్లు ఎక్కించాలో ఆ మెట్లు ఎక్కిస్తాము. ఆయన జైలు గదిలో కూర్చోబెట్టే వరకు మా పోరాటం ఆగదు. ప్రభుత్వం డ్రగ్స్కి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో నిన్న విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రితో సహా పాల్గొనడం జరిగింది. మరి మీకు సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నారా? ఎందుకంటే ముఖ్యమంత్రి పక్కనే కూర్చున్నారు విజయ్ దేవరకొండ. మరి ఈ విషయంలో మీరు ఆలోచిస్తున్నారా? మరి మీకు సపోర్ట్ దొరుకుతుంది అనుకుంటున్నారా? అన్న ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సీఎం గారి పక్కన కూర్చుంటే సీఎం గారు కూడా చట్టంకి లోబడే పనిచేయాలి. అంటే ఆ సీఎం కారులోనే జర్నీ చేసి వచ్చారు మరి ఆ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ. అదే నేనేమంటున్నా అంటే సీఎం కూడా అదే చట్టానికి లోబడే ఉండాలి. సీఎం ఏమో చట్టానికి చుట్టం కాదు కదా. సీఎం కూడా అదే చట్టానికి లోబడి పనిచేయాల్సిందే కదా. సీఎం పక్కన కూర్చుంటేంది, ఇంట్లో కూర్చుంటేంది, కార్లో కూర్చుంటేంది, ఎక్కడ కూర్చుంటే మాకేంది? కనీసం ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి కదా. ఆననేమో డ్రగ్స్ క్యాంపెయినింగ్ తీసుకెళ్తాను. ఈయన సినిమాలు ఎటువంటి సినిమాలన్నా డ్రగ్స్కి వ్యతిరేకంగా ఈయనని క్యాంపెయిన్ చేయాలంట. క్యాంపెయిన్ చేసినట్ట కనీసం బుద్ధి ఉండాలి కదా సీఎం కన్నా. ఈయనని తీసుకోపోయి డ్రగ్స్ క్యాంపెయిన్ చేసుకుంటే మంచి హీరోలు ఉన్నారే, వాళ్ళని తీసుకోపోయి వాళ్ళని క్యాంపెయిన్ చేసుకోవాలి. ఈయన ఏదో విజయ్ దేవరకొండని పట్టుకొని ఈయననే సభ్య సమాజానికి మంచి మెసేజ్లు ఇస్తున్నట్టు, సభ్య సమాజానికి మంచి సినిమాలు తీస్తున్నట్టు ఏ ఒక్క సినిమా అయినా విజయ్ దేవరకొండ గారు తీసిన ఏ ఒక్క సినిమా కనీసం యువతకైనా ఉపయోగపడిందా? ఇంకెవరికైనా ఉపయోగపడే సినిమాలు ఇంకేమైనా ఉన్నాయా? అవన్నీ డ్రగ్స్ రిలేటెడ్, అవన్నీ గంజాయి రిలేటెడ్, అన్నీ ఇక ఎక్స్ట్రా అన్నీ ఉంటాయి. అవి ఇలాంటి హీరోలను తీసుకుపోయి, ఇలాంటి రియల్ హీరోలను తీసుకుపోయి ఈరోజు తెలంగాణ సభ్య సమాజానికి ఆయన మాటలు వినమంటే ఎవరు వింటారు? ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది. ఇప్పుడు ఆయన డ్రగ్స్ నిర్వహణ గురించి ఆయన మాట్లాడితే వినాలంట. విజయ్ దేవరకొండ గారి మీద గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన డ్రగ్స్ క్యాంపెయిన్ చేస్తే ఎవరు వింటారన్నా? చాలా మంచి గొప్ప హీరోలు ఉన్నారే మన దగ్గర. అంటే మిగతా హీరోలను తీసుకొచ్చి అలా డ్రగ్స్కి వ్యతిరేకంగా ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుందని మీరు భావించిరా? అదే నేనంటున్నా, అట్రాసిటీ కేసు అయిన హీరో మీద డ్రగ్స్ క్యాంపెయిన్ చేపిస్తే ప్రభుత్వానికి లాభమా, ప్రభుత్వానికి నష్టమా? అంటే మీరు ఏ కోణంలో, అంటే విజయ్ దేవరకొండ కూడా ముఖ్యమంత్రి ఏరియా వాడే, అంటే అక్కడి స్థలం వాడే, పక్కన ఊరు వాడే. విజయ్ దేవరకొండ కూడా నా పక్కన ఊరు వాడే అని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మరి నిన్న. అయితే నేను కూడా నల్లమల్ల బిడ్డనే. మరి నేను ఎక్కడోను? మరి మా వాళ్ళంతా అక్కడేవాళ్ళం కదా, మేమంతా అడవి బిడ్డలం కదా, మేమంతా అడవిలో పుట్టినాం కదా. ఈరోజు మేము ఓట్లేస్తేనే కదా ముఖ్యమంత్రి అయ్యింది కదా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది కూడా మా కొడంగల్లో మా బంజారా బిడ్డలు ఓట్లేస్తేనే ఆ ప్రభుత్వం గడిపింది. 64 నియోజకవర్గాలు గెలిస్తే దాంట్లో 45 నియోజకవర్గాలు గిరిజనుల బిడ్డలు ఓట్లేస్తే గెలిచిరు కదా. మరి అధికారం పవర్ మా దగ్గర ఉందా? ప్రజలతోని ముఖ్యమంత్రికి ప్రజలతోనే అవసరమా? విజయ్ దేవరకొండ గారితో అవసరమా? ప్రజలతోనే అవసరం కదా. అల్టిమేట్గా ఎవరితో ఉంటారు? ముఖ్యమంత్రి గారు ప్రజలతోనే కదా. రేపు ఇదే ప్రజలు ఓట్లేస్తే గెలవాలి కదా. మరి విజయ్ దేవరకొండని వాళ్ళు ఆలోచించుకోవాలి. రాత్రులు కూర్చుంటారు, పొద్దుల మీటింగ్లో పెట్టుకుంటారు వీళ్ళు. అంటే విజయ్ దేవరకొండకి ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటే మరి మీ పరిస్థితి ఏంటి అని నేను అదే అంటున్నా. ముఖ్యమంత్రి సపోర్ట్ ఉండని, కేంద్ర మంత్రి సపోర్ట్ ఉండని, ఏ మంత్రి అయినా ఎవరైనా భారతదేశంలో ప్రతి వ్యక్తికి
ఆయనకు చట్టం చెప్తుంది, చట్టానికి లోపడే పని చేయాలి. చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు సరే రేవంత్ రెడ్డి గారు కేసుని తారుమారు చేస్తారనే మీరేమో అంటున్నారు కదా. ఎస్సీ ఎస్టీ రాజ్యాంగం లేకుండా తీసేస్తారా? రాజ్యాంగంలోనే లేకుండా తీసేస్తారా? అంబేద్కర్ కంటే గొప్పడా ముఖ్యమంత్రి? అంబేద్కర్ కంటే గొప్పడా? ముఖ్యమంత్రి అయ్యింది కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని లోపడే ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసుకుంటాడు. రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాష్ట్ర రాజ్యాంగాన్ని పట్టుకునే ప్రమాణ స్వీకారం ఓటు తీసుకుంటారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే గొప్పడు కాదు కదా, రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి కదా. ముఖ్యమంత్రి గొప్పడైతే నాకేందన్నా? నా జాతిని అవమానపరిచిరు, నా ట్రైబల్స్ని అవమానపరిచారు. నా ట్రైబల్స్లో లక్కీ సమంచారా లాంటి గొప్ప వారియర్లు ఉన్నారు, బిర్సా ముండా లాంటి గొప్ప వారియర్లు ఉన్నారు, కొమరం భీమ్ లాంటి గొప్ప వారియర్లు ఉన్నారు, శివలాల్ మహారాజ్ లాంటి గొప్ప వారియర్లు ఉన్నారు, పృథ్వీరాజ్ చౌహాన్ లాంటి గొప్ప వారియర్లు ఉన్నారు. మా జాతి గొప్పదా ఏందన్నా? ఈ భారతదేశానికి నాగరికత నేర్పించినామన్నా. ఈరోజు పచ్చని అడవు బతికి ఉందంటే ఈరోజు మేము గిరిజనులు బతుకున్నామంటే, ఈరోజు ఆదిలాబాద్ అడవులు చూడండి, భద్రాచలం అడవులు చూడండి, ఈరోజు పచ్చని అడవులు కనీస సంస్థలు బతుకున్నాయంటే ఈరోజు గిరిజనులు జాగ్రత్త కాపాడుకుంటారు కాబట్టి ఈరోజు ఆ అడవి బతుకుంది కాబట్టి ఆ అడవి నుంచి వచ్చే ఆక్సిజన్ని పిలిచి మనం అందరం బతుకుతున్నామన్నా. ఈరోజు ఎవరైతే ఏంది చాలా గొప్ప సమాజం. ఈరోజు భారతదేశానికి రైల్వే మార్గాలు చూపించిన బిడ్డలే మేము. ఈరోజు భారతదేశానికి నేషనల్ హైవే మార్గాలు చూపించిన బిడ్డలే మేము. ఈరోజు పార్లమెంట్ నడుస్తుంది, రైసీనా తండా అంటారు దాన్ని, రైసీనా హిల్స్ అంటారు. ఆ ప్లేస్ బంజారాలదన్న, గిరిజన బిడ్డలది. ఢిల్లీలో ఉన్న ప్రతి మెయిన్ రాష్ట్రపతి భవన్ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ప్రతి ఆఫీసు మా రైసీనా తండాలో అన్న. మా దగ్గర వచ్చి ఈ ట్రైబల్స్ని అవమానపరచడం ఏందన్నా? ఓకే, రీసెంట్గా మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తర్వాత కూడా మీడియాతో మాట్లాడినప్పుడు కింద కామెంట్స్ పెట్టారు మీ వీడియోస్ కింద. ఎందుకంటే ఈయన తర్వాత డబ్బులు తీసుకొని కాముష్ అయిపోతాడు, లేకపోతే ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతారు అన్నట్టు కామెంట్లు పెట్టిరు. వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా, నా పని నేను చేస్తున్నా. నేను సక్సెస్ఫుల్గా మా సంఘాలు అన్ని పోరాటం కలిసి, మా సంఘాలు అందరూ కలిసి అన్ని జిల్లాలలో అన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఫైనల్గా ఆయన మాట్లాడిన జ్యూడిక్షను రాయదుర్గం పిఎస్లో వస్తుంది, పిఎస్ పరిధిలో వస్తుంది కాబట్టి ఫైనల్గా రాయదుర్గం పిఎస్లో మాకు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకు నేను లోపలే, ఎందుకు నేను లొంగలేదు కదా. ఎప్పుడో కంప్లైంట్ ఇచ్చినప్పుడే లొంగాలి కదా. అన్న నిన్న మీరు ఏదో మంచు విష్ణుదో ఏదో సినిమా వచ్చింది, కన్నప్ప సినిమా వచ్చింది. గిరిజనుల గౌరవం, గిరిజనుల గుర్తింపు ఆ సినిమాలలో చూడండి మీరు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మోహన్ బాబు గారు, మంచు విష్ణు గారు ప్రత్యేకంగా గిరిజన బిడ్డలను పిలిపించి గిరిజన జాతి రాళ్ళని నమ్ముకొని, రాళ్ళనే దేవుళ్ళు అనుకొని పూజించే ఈ గొప్ప జాతిని పిలిపించుకొని స్టేజ్ మీద సన్మానం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు. అదే జాతిని అవమానించిన దుర్మార్గుడు ఈ విజయ్ దేవరకొండ. ఏందన్నా డిఫరెన్స్ లేదా? మంచు మనోజ్కి, మంచు విష్ణుకి, మంచు మోహన్ బాబుకి గిరిజనుల గురించి తెలిసే చేశారా, తెలియకుండా చేశారా? గిరిజనుల చరిత్ర తెలుసు, గిరిజనుల హిస్టరీ తెలుసు, గిరిజనుల గొప్పతనం తెలుసు కాబట్టి మమ్మల్ని పిలిపించి సన్మానం చేశారు. ఎందుకు చేస్తారన్నా? ఇలాంటి విజయ్ దేవరకొండ లాంటి దుర్మార్గులు కాదు కదా ఇలాంటి నీచమైన వాక్యాలు చేయడం. అయిదా ఈయన నెట్టి పరిస్థితుల్లో వదలం. అల్లు అర్జున్ గారు ఏ విధంగా అయితే అరెస్ట్ చేసిరో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వానికి నిజంగా గిరిజన బిడ్డల మీద ప్రేమ ఉంటే వెంటనే గిరిజన మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినందుకు వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేపించి, ఆల్రెడీ బుక్ అయిపోయింది, వెంటనే అరెస్ట్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం మీటింగ్ పెట్టుకొని డీజీపీ ఆఫీస్ ముందు కూర్చోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాబోయే రోజుల్లో.